చరిత్రలో అంటే త్రేతాయుగంలో దశరథ మహారాజు గారికి నలుగురు పుత్రులలో ఈ రాముల వారు పెద్దవాడు, భరతుడు రెండవవాడు, శత్రుఘ్నుడు, వాళ్ళు కైకేయికి పుట్టింది భరతుడు. కాబట్టి ఒకప్పుడు ఆమె ఏం తీసుకుందంటే దశరథుని దగ్గర, అయ్యా నాకు కోరిక తీర్చాలి, నాకు అవసరం ఉన్నప్పుడు నేను అడుగుతా అని చెప్పింది. సరేనమ్మా మీరు ఎప్పటికీ అడుగుతుంది అప్పుడు చేస్తా అని చెప్పేసి దశరథ మహారాజు ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు స్వామివారికి వచ్చినాయో నేను పట్టాభిషేకం చేస్తాను అనుకుని ఆయన నిర్ణయించిండు. పెద్దల సమక్షంలో తిన్న ఉంటాయి కదా, రాదు సార్ పట్టాభిషేకం చేయడానికి, పట్టాభిషేకం చేస్తానని చెప్పి 10 మంది ప్రకటించాం. కానీ అదే రాత్రి ఏమండి నాకు మాట ఇచ్చారు కదా, ఆ మాటకి నేను అడుగుతా ఇస్తారంటే ఇస్తానమ్మా, నేను తప్పడం కాదు అని దశరథ మహారాజు అంటాడు. అనగానే ఏం లేదు, మీ పెద్ద కొడుకును రాముల వారిని 14 సంవత్సరాల వనవాసం ఇవ్వాలి, నా కొడుకు భరతుని పట్టాభిషేకం చేయాలి అని చెప్పి అమ్మవారు, ఏది కైకేయి అమ్మవారు దశరథ మహారాజు అంటారు. అది అప్పుడు మరిచలేడు కదా. సరే అయ్యో లేక చాలా ఇంటికి సంతానమయ్యే, మళ్ళీ గౌరవ కొడుకు పెద్దవాడు అయ్యారు మంత్రి అని చెప్పేసి అని గౌరవ ఎక్కువ ప్రేమ ఉండదు. అది ఎట్లా అని చెప్పేసి నందిగా పడిపోతే ఈయన ఆ మాట విని, సరే మా నాన్న 14 సంవత్సరాలు వనవాసం చేయని చెప్పి మా పిల్ల మంది కాబట్టి నేను 14 సంవత్సరాలు వదిలిపోతా అని చెప్పేసి ఆయన బయటకు వస్తాడు. అయోధ్య నుండి బయలుదేరుతూ ఇక్కడికి వచ్చాడు మన దగ్గరికి. మనకి వచ్చి ఒక నిద్ర చేసాడు. ఒక నిద్ర చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు మళ్ళీ పరిగణించాలి చనిపోయి తినగానే ఇక్కడ నుండి మళ్ళీ బయలుదేరి జమ్ముడు దగ్గర ఇల్లంతా కొంటూ ఉంటారు. అక్కడ వచ్చేసేసి అది రంగ 14 గడిలు కాగానే 13 రోజులు కాగానే అక్కడ వాళ్ళ నాన్నగారికి తిరువధికారం అంటే తిరిగి పెట్టుకొని ఆ నుండి మళ్ళీ బయలుదేరుతూ భద్రాచలం. ఆ భద్రాచలంలో వీడు అక్కడనే సెటిల్మెంట్ అయిన తర్వాత ఆ నుండి అమ్మవారు అపహరణ జరుగుతుంది. అక్కడ ఇస్తాడు. అక్కడ ఇక్కడివరకు ఆ ఒక్కరోజు నిద్ర చేసినందుకే త్రేతాయుగంలో ఈడ ఈ శ్రావణ మాసంలో ఈ జాతర జరుగుతున్నది. లేకపోతే ఇది కూడా అదే కంటిన్యూషన్ ఇక్కడ ఉంటే మాత్రం భద్రాచలం గట్టెక్కిపోతుంది. అది దీని హిస్టరీ.